కీప్ యువర్ రిమోట్ కంట్రోల్ విత్ యూ అంటే ఏంటి? మన రిమోట్ కంట్రోల్ ఎవరికైనా ఇచ్చామనుకోండి, వాళ్ళని మనం ఆడించవచ్చు. వెనకటికి సినిమాల్లో 'కాంతారావు' సినిమాలో బాగా గుర్తు నాకు. అందులో ఈ రాక్షసుడి ప్రాణాలు ఎక్కడో చిలకలో ఉంటాయి అనమాట. ఈ రాక్షసుడిని ఎంత తిరిగినా వాడికి ఏం నొప్పి ఉండదు. ఆ చిలక దగ్గరికి వెళ్ళి ఏదో చాలా సప్తసముద్రాలు దాటి ఆ చివరకను పట్టుకొని దాని మేడక్కడ తిత్తి ఈడిక్కడ కుయ్యమురు అంటుంటాం అట్లా అనమాట. ఇప్పుడు ఎవరైనా మనల్ని ఏమన్నా అన్నారనుకోండి, మనం ఫీల్ అయిపోతుంటాం. ఎందుకంటే మన రిమోట్ కంట్రోల్ వాళ్ళ దగ్గర ఉంది. చూడండి, థింగ్స్ వీ కెనాట్ కంట్రోల్. మనం ఏం కంట్రోల్ చేయలేం, ఏం కంట్రోల్ చేయగలం. ఎదుటి వాళ్ళు మాట్లాడే మాటలకి మన కంట్రోల్ లేవు. వాట్ అదర్స్ థింక్, వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ ఫీలింగ్స్ కానీ, తర్వాత వాళ్ళ ఐడియాస్ కానీ, ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ మనకు తెలియదు, మనం ఏం చేయలేము వాటిని. అదర్ పీపుల్స్ మిస్టేక్స్ చేయలేము, మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ని మార్చుకోలేము. వాళ్ళు పక్కలు ఏం చేస్తున్నారో అది మన చేతుల్లో లేదు. వాళ్ళు ఏమన్నా చేయొచ్చు. వాట్ అదర్సే జనరల్గా వాళ్ళు ఏదైనా ఎవరో ఒకటి ఏదో వాళ్ళు అనేస్తారు, అది మన చేతుల్లో లేదు. కానీ దానికి మనం ఎలా రియాక్ట్ అవుతున్నామా, రెస్పాండ్ అవుతున్నామా, సైలెంట్గా ఉంటున్నామా అని. అది అనమాట ఇంపార్టెంట్. మన చేతుల్లో ఏమున్నాయి చూడండి. మనంతా ప్రాబ్లం ఏంటంటే మన చేతుల్లో లేని విషయాల గురించి ఆలోచిస్తుంటాం, బాధపడుతుంటాం. మన చేతిలోనే మనం చెయ్యం. మన చేతిలోనే ఏంటి, మన వర్డ్స్, మన రొటీన్ ఎలా ఉంది, మన చాయిస్లు ఎలా ఉన్నాయి, మనం ఏం చేస్తున్నాము, ఏం చదువుతున్నాము, మనం మనం ఎట్లా, మనం ఎవరన్నా పరుషంగా మాట్లాడిన వాడిని క్షమించి వదిలేయటం, మన యాక్షన్స్ ఎలా ఉన్నాయి, తర్వాత మన ప్రియారిటీస్ మనం చెక్ చేసుకోవటం, మనమే ఏం చెప్పుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి ఏమవుద్దంటే మనం చాలా ఫీల్ అయిపోతాం. ఎవరో ఆ మాట అన్నారనేసి ఫీల్ అవుతుంటాం అనమాట. అవి మన చేతుల్లో లే. కానీ మనం వాళ్ళని ఏమంటున్నాం, వాళ్ళు అన్న మాటని మనం ఎలా దాన్ని మేము అనలైజ్ చేసుకుంటాం. ఒక్కోసారి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎవరికైనా ఫోన్ చేసాం. ఒకసారి ఫోన్ చేసాం, అది తీయలేదు. 2 సార్లు, 3 సార్లు చేసి తీయలేదు. మనం వెంటనే ఏమనుకుంటాం, వాడు చూడు వాడికి అంత గర్వమో చూడు, 2, 3 సార్లు చేసినా వాడు రెస్పాండ్ అవ్వలేదు అనుకుంటాం. వాడికి వాళ్ళ కారణం వాడికి ఉండొచ్చు. ఆ ఫోన్ ఎక్కడో పెట్టి ఉండొచ్చు. ఫోను స్విచ్ ఆఫ్ అయి ఉండొచ్చు. లేదా ఫోన్ పోయి ఉండొచ్చు. ఇటు ఎన్నో కారణాలు ఉంటాయి. నిజంగా చూసినా కూడా ఆ తర్వాత చేద్దాం అనుకోవచ్చు. లేదా ఇంకోసారి ఈమెతో మాట్లాడదాం అనుకోవచ్చు. ఏదైనా చేయొచ్చు. మనం మనం మన చేతుల్లో ఉన్నది మనం చేయాలన్నమాట. ఎప్పుడైతే మనం మిగతా వాళ్ళ ఒపీనియన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదో, చూడండి, వెన్ యూ ట్రూలీ డోంట్ కేర్ వాట్ ఎనీ వన్ థింగ్స్ ఆఫ్ యూ, నీ గురించి ఏదైనా ఆలోచిస్తారు, యూ హ్యావ్ రీచ్డ్ ఏ డేంజరస్లీ ఆసమ్ లెవెల్ ఆఫ్ ఫ్రీడమ్ అనమాట. చాలామంది చూడండి పక్క వాళ్ళ కోసమే చేస్తుంటారు. మంచిగా డ్రెస్ అవ్వాలనుకోండి, నార్మల్ డ్రెస్ అవ్వచ్చు. ఆ, ఇట్లా ఇదే పర్టికులర్ ఇప్పుడు చాలామంది ఉన్నారు, ఫేమస్ పీపుల్ అనమాట. వాళ్ళు బయట కనపడాలి, అదే డ్రెస్సులు కనపడాలనుకుంటారు. రిలాక్స్గా ఉండలేరు అనమాట. కనుక మనం నేర్చుకోవాల్సింది ఏంటి, మన చేతుల్లో ఏముంది, మన చేతుల్లో ఏమి లేదు. ఈ క్లారిటీ వస్తే, ఇది ఒక అద్భుతమైన ఒక ప్రేయర్ ఉంది, దేవుడిని ప్రార్థన అనమాట. దేవుడిని ఏం కోరుకుంటాం, దేవా, మన చేతుల్లో ఏముందో, మనం ఏం మార్చగలమో దాన్ని మార్చేటువంటి శక్తి ఇవ్వు. ఏదైతే మార్చలేనో దాన్ని తట్టుకునేటువంటి సహనం ఇవ్వంటాడు. కానీ డిఫరెన్స్ ఏంటంటే, ఈ రెండింటిలో డిఫరెన్స్ తెలియదు జనాలకి. మన చేత అవ్వని దాన్ని మనం ప్రయత్నిస్తుంటాం, మనం చేయగలిగినవి చెయ్యం. అదనమాట ప్రాబ్లం. సో ఫ్రెండ్స్, టు గెట్ రిడ్ ఆఫ్ యువర్ స్ట్రెస్, అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్, వాట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్.